ఆస్ట్రేలియా గడ్డపై టీ20 సిరీస్ను కైవసం చేసుకొని ఊపు మీదున్న భారత మహిళల జట్టుకు వన్డే సిరీస్లో మాత్రం గట్టి షాక్ తగిలింది. బ్రిస్టన్ వేదికగా జరిగిన తొలి వన్డే మ్యాచ్లో ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో భారత్ను చిత్తుగా ఓడించింది. 3 వన్డేల సిరీస్లో 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది ఆస్ట్రేలియా. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ ఇన్నింగ్స్ రెండవ బంతికే ప్రతీక రావల్ డకౌట్ కాగా షఫాలి వర్మ, జమీమా త్వరగానే పెవిలియన్కు చేరుకున్నారు. ఈ దశలో స్మృతి మందన, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ బాగా ఆడి స్కోర్ను 100 దాటించారు. అయితే వీళ్ళిద్దరూ అవుట్ అయ్యాక భారత బ్యాటింగ్ మళ్లీ తడబడింది. చివర్లో కాశ్వి గౌతమ్, రిచా ఘోష్ మెరిపించడంతో భారత్ 48.3 ఓవర్లలో 214 పరుగులకే ఆలౌట్ అయింది. 215 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు భారత బౌలర్ శ్రీచరణి ఒకే ఓవర్లో 2 వికెట్లు తీసి షాక్ ఇచ్చింది. ఆస్ట్రేలియా కెప్టెన్ అలీసా హెలీ రాణించడంతో ఆస్ట్రేలియా మరో 70 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. టీ20లో చూపిన దూకుడు వన్డే ఫార్మాట్లో భారత్ ప్రదర్శించలేకపోయింది. ముఖ్యంగా మిడిల్ ఆర్డర్ వైఫల్యం జట్టును దెబ్బతీసిందని చెప్పాలి. Taste the Daily.